అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అందరికీ. సార్, 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. అందరికీ, మీకు అందరికీ, మీ టీం అందరికీ, అలాగే మొత్తం వీక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్, రాష్ట్రాల హక్కుల గురించి మీరు ఏదైతే ఉందో దాని గురించి ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే కేంద్రంకి సంబంధించి రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేయాలి, ఎలా ఏంటంటే ఏం చెప్తారు సార్ మీరు? ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకటి గుర్తు చేసుకుందాం ముందు అందరితో. ఏదో ఇవాళ హర్ ఘర్ తిరంగాని ఏదో యూరోపియన్ ఇండో భాషల్లో ఏదో ఒక పదాన్ని పెట్టుకుని రోజు పొద్దున్న మనకు లేకపోయినా రోజు ఫోన్ ఎత్తగానే సావదొప్పుతున్నారు ఒకళ్ళు. ఆ హర్ ఘర్ తిరంగా ఏంటో 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నాం, దేశం మిగతా ప్రజలు ఉన్నారు. ఇది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్, ద్రవిడ్ లాంగ్వేజ్, ఇక్కడ స్థానిక లాంగ్వేజ్ అనుకున్నాం. ఇండో యూరోపియన్ భాషలో తీసుకొచ్చి హర్ ఘర్ తిరంగా అంట. నాకు నోరు తిరగదు, కష్టపడి నేర్చుకున్నాం వాడు అని చెప్పి. నేను ఎందుకంటానంటేనండి, వికసిత్ భారత్ పదాలు తిరగవు కానీ ఇండో యూరోపియన్ పదాలు తీసుకొచ్చారా, యూరోపియన్ భాష ఆది భాష గొప్పదనేది వేసుకొస్తున్నారు కొంతమంది. సరే, నేను ఒకటే అంటున్నాను. ఇవాళ నేను మొన్న లాస్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పైన మోడీ గారు అందరూ కలిసి ఇచ్చారు. నెహ్రూ గారిని లేపేశారు అడ్వర్టైజ్మెంట్లు, ఎక్కడో మొదలుపెట్టినట్టు. ఎంత దుర్మార్గం అండి ఇది! స్వతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను తలుచుకోకుండా మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటామా? మీరు నేను ఇవాళ స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ ఒక దురహంకారం, బ్రిటిష్ వాళ్ళ తొత్తుల్ని వాళ్ళ పీచి వణిచి ఇవాళ మనం స్వతంత్రంగా మన దేశం జీవించగలుగుతుందంటే ఒక బానిస దేశంగా ఉన్న దేశమేగా మార్చారు కదా దిక్కుమాల బ్రిటిష్ వాళ్ళు. ఏ స్వాతంత్ర దినోత్సవం కూడా 54 ఇంచీలు కొట్టుకోండి మనం బ్రహ్మాండం చేసాం అరగతిరంగా, ఇది కాదు కావాల్సింది. చెప్పాల్సింది మీకోసం, మీ భావితరాల కోసం ప్రాణాలు, మానాలు, ఆస్తులు సర్వం త్యాగం చేశారండి. వాళ్ళని తలుచుకోకపోతే ఎలాగ? మనం వాళ్ళని తలుచుకుంటూ మన దేశాన్ని ప్రపంచం ఉన్నతంగా నిలిపెట్టడానికి ముందుకెళ్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తారు. దయచేసి గుర్తుంచుకోండి, ఈ మాయలో పడిపోమాకండి. మహాత్మా గాంధీ గారిని అవమానించి గాడ్సేని గొప్పగా పెట్టి ఇవాళ అక్కడ పడాలు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకి సంబంధించిన అల్లూరి సీతారామరాజు గారి అనుచరుడు అండమాన్ జైల్లో పెడితే ఒక్కసారి క్షమాపేక్ష పత్రం రాయలేదు. నీ బతుకు నాకెందుకు రా క్షమాపేక్ష పత్రాలు అని చెప్పి అక్కడ కూర్చుని తీసుకున్నాడా ఆఖరి వరకు అక్కడే ఉన్నాడు ఆయన. నేను అక్కడ ప్రజల కోసమే ఉంటాను, శిక్ష అనుభవిస్తాను కానీ క్షమాపణ పత్రం రాయన. నీ భిక్ష కోసం ఎదురు చూసి నేను స్వతంత్ర సమరయోధులైన వీళ్ళని పట్టుకుంటానని చెప్పి ఏ రోజు రాయని గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళని స్మరించుకుందామండి. మహాత్మా గాంధీ గారి గురించి నాకు ఇంతకుముందు తప్పు అభిప్రాయం నాకు కొంతమంది ఉపాధ్యాయులు కలిగించారు. మా పట్టాభి సీతారామన్ తెలుగువాడిని ఓడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేను ఉండనివ్వలేదు గాంధీ గారు అని కొన్ని ఇప్పుడు ఆయన కూడా మానవ తప్పిదాలు ఉండొచ్చు, కానీ ఆయనే కనుక లేకుండా ఉంటే మనకు అహింసతో ఈ స్వాతంత్రం వచ్చేదా? మిగతా ఏదైనా ఐ రెస్పెక్ట్ నేతాజీ గారు, అందరినీ గౌరవిస్తాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమన్నారు చూడండి, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు కల్పించడానికి చూస్తున్నారు. వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ గారు ఎంత గొప్ప మనిషిలో వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. జీవితాంతం ఆర్ఎస్ఎస్ని నిషేధించింది చనిపోయేంత వరకు కూడా వల్లభాయ్ పటేల్ గారు ఏం తీయటానికి ఒప్పుకోలేదు. ఆయన జీవితాంతం కాంగ్రెస్ వాది, ఆయన ఎత్తుతున్నారు. 1942లో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాడు, దయచేసి వినండి. దీంట్లో 99.999% మందికి ఇండియన్స్కి తెలియని విషయం ఏంటంటే 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించి మన మద్రాసుతో సహా దేశం అన్ని ప్రభుత్వాలని రాజీనామా చేసేమంది. చావో రేవో క్విట్ ఇండియా మూమెంట్ అని బయటకు వస్తే వేలాది మందిని కాల్చి చంపించేసి లక్షలాది మందిని జైల్లో కుక్కింది, ఇంక్లూడింగ్ పటేల్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు, మౌలానా గారు, అందరినీ. ఆ టైంలోనే మహాత్మా గాంధీ గారు సతీమణి జైల్లో చనిపోయారు, కస్తూర్బా గాంధీ గారు. ఎంతోమంది ప్రాణాలు పెంచారు. ఈ సమయంలో ఈ మోదీ గారి యొక్క మాతృ పార్టీ ఆ రోజు వెళ్ళి మహమ్మద్ అలీ జిన్నా గారనే ముస్లిం లీగ్ ఆయనతో కలిసి అలేబాల ఇద్దరు ఫోటోలు ఎన్నో చూడండి, అలేబాలతో కలిసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మనకి వెళ్ళారా, మనం బ్రిటిష్ వాళ్ళతో కలిసి ప్రభుత్వాలు పాలన చేద్దామని చెప్పి. ఇది చాలామంది తెలియదండి, ఇది చెప్పినా నమ్మరు, వెళ్ళి ఒకసారి చూసుకోవాలి చరిత్ర. వాళ్ళతో కలిసి ఆ నేతాజీ గారిని వీళ్ళని పట్టుకోవడానికి సాయం చేస్తామని ప్రభుత్వాలు కదా మరి దారుణంగా చేసి ఈ దేశాన్ని ముస్లిం ఒక జాతి కింద 2గా విభజించాలని సింధు సభలో తీర్మానం చేస్తే ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా మోడీ గారి మూల పార్టీ ఉంది. ఇది వాస్తవం.
ఎక్కడ మిగతా పక్షాలను అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అలాంటి పని చేయలేదు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఆ త్యాగాలను తలుచుకుందాం. గొప్పవాళ్ళు ఎవరిని అది ఎవరన్నా సరే అండి, భగత్ సింగ్ లాంటి గొప్ప అభ్యుదయవాది ఒక ఉప్పొంగిన అసలు మనం చూస్తూ ఉంటే అలాంటి వాళ్ళని పక్కన పడేసి వాళ్ళని ఒక మతవాదిగా చేశారు. మతాన్ని గౌరవిస్తాడు, కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిజం భావజాలంతో ఆయన తీసుకొచ్చి, అలాగే అల్లూరి సీతారాం తీసుకొచ్చి ఒక మతానికి అంకితం చేస్తున్నారు. మతాన్ని గౌరవిస్తాడు ఆయన, దాని మీద మతదేశాన్ని ఎప్పుడు ప్రబోధించలేదు వీళ్ళెవరో. వాళ్ళ కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మెయిన్ పాయింట్, రాష్ట్రాల హక్కులు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన దేశం అసలు ఉందేంటంటే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే అనేక స్టేట్స్తో ఒక యూనియన్ అయింది. దానికి ప్రతి వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఆ గుజరాతీ పాలకులు వచ్చి చెప్తా ఉండొచ్చు, 14 కోట్ల మంది తెలుగు జాతి ప్రజలు ఉన్నారా బాబు అని చెప్తున్నాం మేము. వాళ్ళకి తెలియకపోతే ఒకసారి తీసుకెళ్దాం వీళ్ళందరినీ. వియత్నాం తీసుకెళ్తే అక్కడ చంపాదేశ పాలకులు వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళిన వాళ్ళు. ఏ రోజండి క్రీస్తు శకం నుంచి 1300 సంవత్సరాలు పరిపాలించిన ఒకసారి వియత్నాం దేశం వెళ్ళే వాళ్ళందరూ ఒకసారి అక్కడ తెలుగు పాలకుల యొక్క చంపాదేశం, అమరావతి, విజయరాయ్, ఇవన్నీ కొన్ని పట్టణాలు ఉంటాయి. ఇప్పుడు పేర్లు మార్చారు. పాత పట్టణం దాని మీద నొక్కితో వస్తుంది, చూడమనండి. తెలగ బాతు శాసనం అని ఇండోనేషియాలో ఉంది, చూడమనండి వెళ్ళి. అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఈ ప్రాంతాల నుంచి వెళ్ళింది. శ్రీలంక మీకు చెప్పాను కదా, శ్రీలంక ఆఖరి రాజు అవును కనిస్వామి నాయుడు గారు, కానీ విక్రమ్ రాజసింగ్ అని పేరు ఉంటుంది, కోదు. మీరు దయచేసి నెట్లో కొట్టండి. ఏంటి స్వామినాయుడు గారు, పిట్టినాయుడు గారు అబ్బాయి ఏంటి విక్రమరామసింగ్ అంటారు. బిరుదయ్య బాబా అసలు పేరు స్వామినాయుడు గారు, అర్చన తెలుగు బిడ్డ, ఆయననయ్యా శ్రీలంకకి పతాకాన్ని ఇచ్చిందని చెప్దాం. అలాగే వీరస్వామి రంగడ గారు మాస్టర్ దేశాధ్యక్ష చేశారు అనేక దేశాల్లో. అందుకని నేను కోరుకునేది ఏంటంటే దయచేసి దీన్ని గమనించండి, మన యొక్క తెలుగు జాతి ఔన్నత్యాన్ని గమనించండి. అలాగే రాష్ట్రాల హక్కులు నాశనం చేయొద్దు. ఇవాళ సుప్రీంకోర్టు ధనంజయ చంద్రచూడ్ గారికి నా జీవితంలో ఇంతకాలం చెప్తున్నానండి, ఇంత మంచి జడ్జిమెంట్లు చూడలేదు నేను. రాష్ట్రాల హక్కులు కాపాడే జడ్జిమెంట్ మొన్న ఇస్తే, ఏది మైన్స్ మీద హక్కులు రాష్ట్రాలకు కూడా రాయల్టీ ఉంటుంది వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పిస్తే, దాన్ని సుప్రీంకోర్టులో మళ్ళీ నానా చేస్తే నిన్న తీర్పు కూడా ఇచ్చారు. 2005 నుంచి రెట్రాస్పెక్టివ్గా రాష్ట్రాల హక్కులకి వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఎక్కువగా ఒడిశా కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఈ రాష్ట్రాలకు కూడా లాభం జరుగుతుంది, తెలంగాణకు కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా కొంత. కానీ ఇక్కడ ఉన్న ఉత్తర భారతీయ ఆదాని గారి ప్రభుత్వాలు, రాజస్థాన్ మధ్యప్రదేశ్లో ఉన్న ఆదాని గారి అండ్ కంపెనీ ప్రభుత్వాలు మా రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు, వాళ్ళకే కంపెనీలకు ఇచ్చేయండి, టాటార్ కంపెనీలకు, ఆదాని కంపెనీ, వేదాంత కంపెనీకి, సెంట్రల్ కార్పొరేషన్స్కి ఇచ్చేసేయండి, మా రాష్ట్రాలకు అక్కర్లేదని చెప్పారు. ఇంతకన్నా అయినా సిగ్గు పడకుండా ఆ ప్రభుత్వాలు ఎన్నుకున్న ప్రజలను అనాలి. మనాలు కూడా తక్కువ కాదులేండి. మీకు అర్థమవుతుంది అసలు? రాష్ట్రాల హక్కులు కాపాడుతా శాల్యూట్ చేస్తున్న నేను ధనంజయ చంద్రచూడ్ గారికి. మొత్తం ఆ న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం ఉండబట్టే వాళ్ళ దేశంలో ఆ ధర్మం ఒక పాదంలో నడుస్తూ ఉంది. శాస్త్ర వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారు, మీడియా వ్యవస్థను కొనిపడేశారు ఢిల్లీ నుంచి పై వరకు. ఆఖరికి రాజకీయ వ్యవస్థను కూడా వాళ్ళు చెప్పు చేతలో పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక చట్టం తీసుకురాబోతున్నారు. ఏదైతే సోషల్ మీడియా కూడా ఉక్కుపాదం, రేపటి నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలోనే సోషల్ మీడియా సంస్థలు కానీ, లేకపోతే ట్విట్టర్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది కాదని ఆదాని గారి కంట్రోల్ అని చెప్పండి. ఇవాళ దేశాన్ని శాసించేది ఆదాని గారు అండ్ కంపెనీ అండుకో. నేను గవర్నీలు ఇప్పుడు కేంద్ర పాలకులు అంటే ఎక్కువ ప్రయోజనం ఏంటి పాపం మనకి? అంతా చక్రం తిప్పేదంటే ఆదాని గారు, అక్కడ ఉన్న 1200 మంది వ్యాపారస్తులేనంట. ఈ దేశం క్రోనిక్ క్యాపిటల్ చేతుల్లో చిక్కుకుపోయి విలవిలలాడుతుందండి. వాళ్ళకి తెలియనంత డ్యామేజ్ జరిగింది. వాళ్ళ అద్భుతమైన దేశ వ్యవస్థకి భయంకరమైన డ్యామేజ్ జరిగిందండి. వాళ్ళ చాలా బాధగా ఉంది. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు నేను అనేది వాళ్ళకి బాధ కలుగుతుంది. నేను శ్యామప్రసాద్ ముఖర్జీ గారి గురించి మాట్లాడట్లా, సాక్రిఫైస్ లైఫ్. మదన్మోహన్ మాలవీయ గురించి మాట్లాడట్లా, వాజ్పేయి గారి గురించి, అద్వానీ గారి గొప్ప వాళ్ళ గురించి మాట్లాడట్లా. వాళ్ళని గౌరవిస్తాం, ఎప్పుడు గౌరవిస్తాం. కానీ నాతో ఇక్కడ ప్రాబ్లం ఆదాని గారు అంటే కంపెనీ. ఇవాళ రాష్ట్రాలకు హక్కులు ఇస్తే దానికి వ్యతిరేకంగా రాష్ట్రాల చేత తీర్మానం చేస్తాను. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది చూశారు కదా. వాళ్ళ సరే మీ రాష్ట్రానికి మేము హక్కులు ఇచ్చాం, మీకు ఆదాయం వద్దంటే మీ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసుకుంటే అక్కర్లేదని. ఇన్ని అయినా దుర్మార్గులు మతం పేరు పెట్టి, కులం పేరు పెట్టి రెచ్చగొట్టి ఆ పాలకుల పట్ల వాళ్ళే అణిచేస్తారనమాట. తెలంగాణ ప్రభుత్వం వరకు దే విల్ టేక్ రైట్స్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైట్స్ తీసుకోవాలి. మోడీ గారి కాళ్ళ దగ్గర 5 సంవత్సరాలు ఈయన, అంతకుముందు 4 సంవత్సరాలు ఆయన తాకట్టు పెడితే ఇప్పుడు తాకట్టు పెడతారా, తెలుగువాడి హక్కుల్ని నిలబెడతారా అని తేల్చుకోవాల్సింది. రాష్ట్రాల హక్కుల్ని ఒక్కొక్కటి కాజేసుకుంటూ వస్తున్నారండి. ఎడ్యుకేషన్లోకి వచ్చేసారు. ఫారెస్ట్లో ఉమ్మడి జాబితాన ఇప్పుడు సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెన్స్ లిస్ట్ అని 3 ఉంటాయి. దీంట్లో స్టేట్ లిస్ట్ ఒక్కొక్కటి కబ్జా చేయడం మొదలు పెడుతున్నారు.
ఎడ్యుకేషన్ స్టేట్ లిస్ట్ అండి. అక్కడి నుంచి ప్రతి మన హోంశాఖ దీంట్లో కూడా వచ్చారు. న్యాయ వ్యవస్థ అన్నింటిలోనూ మొత్తం జరుదుపి రాష్ట్రాలని ఒకప్పుడు పాలేరు వ్యవస్థను చూసారా, పాలేరు వ్యవస్థలో కొన్ని హక్కులను అది లేకుండా కూడా చేసే పరిస్థితి వచ్చింది. జిఎస్టీ యాక్ట్ ఒక ముఖ్యమైన కారణం. ఇంకొక ఆవిడ నమస్కారం పెట్టుకున్నాను, దివంగత జయలలిత గారికి. నేను తమ్మిదొరయ్య గారిని కలిసినప్పుడు దేశం మొత్తం మీద, నేను పార్లమెంట్ దాంట్లో కలిసాం, ఈ దేశం మొత్తం మీద ఆ రోజు సీతారాం యేచూరి గారిని, రాజా గారిని కూడా కలిసి చెప్పాం. తర్వాత అఖిలేష్ యాదవ్ గారు అక్కడికి వస్తే వాళ్ళ పార్టీ ఆయన ప్రభు గారు కదా, ఆయన కలిసాం. మేమందరం నిలబడతా ఉన్నారు, పారిపోయారు. జయలలిత ఒక్కవిడ నిలబడింది. దేశం రాష్ట్రాల హక్కును చంపేస్తానయా, మనం వచ్చే జిఎస్టీని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పచెప్పేసి 80% వాళ్ళ దగ్గర నుంచి భిక్ష పడుకుండా ఏంటి, ఇదంత దౌర్భాగ్యం లేదంటే నేను గవర్నర్ ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ యనమల రామకృష్ణ గారిని, ఈటల రాజన్ దగ్గర ఇద్దరు అడిగాను. నేను మెసేజ్లు పంపించాను, మాట్లాడాను కూడా. నో మనం కానీ మా నాయకుడు తీసుకుంటాడు కదా. అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడేమో కేసీఆర్ గారు జిందాబాద్ జిందాబాద్ మోడీ గారు అన్నారు. కేసీఆర్ గారు కూడా జిందాబాద్ అన్నారు. రాష్ట్రాల హక్కులు తీసుకెళ్లి తాకట పెట్టేశారు. ఆ జయలలిత గారు ఒక్క ఆవిడ నిలబడింది. ఆవిడని ఎలా చేశారు, 3 సార్లు ఆవిడ కొట్టింది కదా, ఆవిడని ఏం చేశారు, దాంట్లోనే ఏఐడిఎంకని ఎంత నాశనం చేశారు, ఢిల్లీలో ఉన్న గుజరాతీ పాదుషాలు అవునో కాదో ప్రజలు తెలుసుకోవాలి. రాష్ట్రాల హక్కులు కూడా నిలబడాలి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో 2 గుర్తుంచుకుందాం. ఒకటి పాత వాళ్ళు త్యాగం త్యాగం, ఒకటి రెండోది ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ కింద రాష్ట్రాల హక్కులు, మన యొక్క అస్తిత్వం నిలబడకుండా అంతా ఆదాని గారికి పాదక్రాంతం అయ్యే పరిస్థితి ఉండకూడదని నా అభిప్రాయం.